హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మార్గశిర మాసంలో 4 వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు పుష్యమాసంలో పూజను చేసుకుంటున్నాము. ఫస్ట్ పొద్దున్నే లేవగానే తలస్నానం చేసి అందంగా ముగ్గులు అలంకరించి గడపను ఎంతో అద్భుతంగా పూజించి, అలానే దేవుడి రూమ్లో ఈశాన్య మూలలో ఒక పీటను వేసి ముగ్గులు అన్నీ అలంకరించి తర్వాత దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించి దీపానికి గంధము, పూలు అలానే అలంకరించి ఎంతో అద్భుతంగా పూజను ప్రారంభించాలి. పసుపు కుంకుమలు పూలతో దేవుణ్ణి ఎంతో అందంగా పూజను ఎంతో అద్భుతంగా చేసుకోవాలి. కొన్ని నియమ నిష్టలు పాటించాలి. పొద్దున్నే లేవగానే తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టకూడదు, తలకు నూనె రాయకూడదు. కఠిన ఉపవాసం ఉండి పూజను ప్రారంభించాలి. మార్గశిర మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసము. ఎందుకు ఈ మాసంలోనే లక్ష్మీ పూజ చేయాలి అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే ఈ మాసంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతము ఆచరించినా లక్ష్మీనారాయణలకి చెందుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఇలా చెప్పాడు. మార్గశిర మాసం అంటేనే ఎంతో అద్భుతమైన మాసము. ఈ పూజ చేయటం వలన మన మెట్టినింటనే కాకుండా పుట్టినింట్లో కూడా లక్ష్మీదేవిని ఒక పీట వేసి, పీట మీద ఒక ప్లేట్లో బియ్యం పోసి అమ్మవారి పసుపు కుంకుమలు అలంకరించి, అమ్మవారిని విగ్రహం పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ, ఎర్ర గులాబీలు, పసుపు చామంతులతో అలంకరించుకొని పూజను ప్రారంభించాలి. అలానే మనం హారతి కర్పూరంతో పంచహారతితో అమ్మవారికి మంగళహారతిని ఇవ్వాలి. ప్రసాదంగా మేము పరమాన్నం చేసాము ఈరోజు. ఆ పరమాన్నాన్ని అమ్మవారికి సమర్పించుకున్నాము. ఒక్కొక్క సంవత్సరము మార్గశిర మాసంలో 5 వారాలు వస్తాయి, ఒక్కొక్కసారి 4 వారాలు వస్తాయి. 4 వారాలు పూజ చేసుకోలేని వాళ్ళు పుష్యమాసంలో వచ్చే ఫస్ట్ వారం అయినా చేసుకోవచ్చు. ఆడవారి సమస్యల వలన ఈ చేసుకోలేకపోతే ఈ మాసంలో వచ్చే ఫస్ట్ వారం చేసుకోవాలి. ఒక్కరోజు చేసినా కూడా, ఒక్క గురువారం చేసినా కూడా ఎంతో మహిమ గల ఈ పూజ లక్ష్మీ పూజ. పసుపుతో వినాయకుడిని చేసుకొని ఆ వినాయకుడికి పంచోపచార పూజ చేసుకోవాలి, లేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు. పూజ చేశాక ప్రసాదంగా కొబ్బరికాయను కొట్టుకోవాలి. ఓ భాగ్యలక్ష్మీ రామ, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చిట్టి మిరియాల ఛానల్కి సపోర్ట్ చేయండి. నా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి.